సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వస్తున్నారు. సో పోలీస్ బందోబస్తు చాలా టైట్గా ఉంది. మస్తు స్ట్రిక్ట్ అయితే చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. అండ్ గణేష్ దగ్గర కూడా ఇవ్వని రానివ్వట్లేదు. ఓన్లీ రాజ్ కుమార్ అన్న, మీనాక్క అండ్ సందీప్ రాజ్ అంకుల్ ముగ్గురే ఉన్నారు. సో చూడండి ఓన్లీ పంతులే. సో సీఎం గారు అయితే వచ్చినారు. అండ్ దానం నాగేంద్ర గారు అండ్ ఇంకా కొంతమంది పొలిటికల్ లీడర్స్ అయితే అందరూ సీఎం గారిని అయితే వెల్కమ్ చెప్తున్నారు. సో సీఎం గారి కాన్వాయ్ వచ్చాను చూడండి. ఈ కాలర్ ఉన్నట్టున్నారు సీఎం గారు. సో సీఎం గారి వెహికల్ అయితే వచ్చింది. సీఎం గారు అయితే వచ్చినారు చూడండి. ఎమ్మెల్యే గారు అయితే సీఎం గారికి వెల్కమ్ చెప్తున్నారు శాల్వా కప్పి. సో సీఎం గారి చేతుల మీదుగా మొదటి పూజ అనేది జరుగుతుంది. సో పొద్దున పద్మశాలి సంఘం గారు స్వామికి జంజమైన కండువ సమర్పించారు. అండ్ ఇప్పుడు మొదటి పూజ అనేది జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా. అండ్ మొదటి మాల కూడా వేస్తున్నారు గజమాల. సో నిన్న మాల అయితే వేసింది. అండ్ ఈరోజు పండుగ రోజు మొదటి మాల సో సీఎం గారి చేతుల మీదుగా వేస్తున్నారు. అండ్ సీఎం గారి తరఫు నుంచి పండ్లు స్వీట్లు అయితే సమర్పించుకుంటున్నారు సీఎం గారు. పూలదండలు కూడా
ఇప్పుడు ముందుగా ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం. కాబట్టి ముందుగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాం. ముఖ్యమంత్రి గారికి ఉత్సవ కమిటీ తరఫున ఈ దీపాదాస్ మున్సి గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అన్ని కృష్ణుడి బొమ్మలు వస్తున్నాయి. ఇంకొక కృష్ణుడు రాముడు ఇంకొక రాముడు కృష్ణుడు రాముడు మీరు కాబట్టి మీరు రాము మీరు లైక్ వచ్చేసి ఇంకొక చిన్న కృష్ణ యూత్ అందరూ వచ్చేయండి. అందరూ వచ్చేయండి. చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు. రండి హైదరాబాద్ మొత్తం వచ్చేయండి. ముందు వచ్చేయండి. అలౌడ్ ప్లీజ్ రండి. అలౌడ్ let them come here. No, please come there. Allow them, please. Allow them. అత్యంత గొప్పగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుండి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి హైదరాబాద్ ఉత్సవాలు నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో
మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గచ్చల నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు, హైదరాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు కీర్తిశేషుడు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే హైదరాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడుగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు.